ఏంటి సార్ మీకు మంత్రిగా అప్పుడు పనిచేస్తున్న గుడివాడ అమర్నాథ్ మధ్య కూడా గ్యాప్ వచ్చిందన్నారు. ఏంటి సార్? ఛే, 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 అది చాలా తప్పు. ఈ రోజుకి కూడా నేను మనస్ఫూర్తిగా మా ఇంట్లో ఇద్దరన్న తరపున అన్నయ్య అని పిలిచే వ్యక్తి అంటే అమరణ్య. ఇప్పటికీ అమరణ్య అంటాను. ఆయన నాకన్నా 2.5 సంవత్సరాలు చిన్న అయినా అమరణ్య అని పిలుస్తా. మా ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా ఆయన లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, వాళ్ళ ఇంట్లో ఏదున్నా అంత కుటుంబ సభ్యుల్లో ఉంటాం. అది చాలా రాంగ్. అసలు నాకు ఆయనకి గ్యాప్ అనేది ఏ రోజు లేదు. అసలు ఇప్పుడు కాదు కదా, ఆయన జిల్లా అధ్యక్షుడు అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఏ రోజు మా ఇద్దరి మధ్యలో గ్యాప్ కాదు, గాలి దూరే గ్యాప్ కూడా లేదు. అది చాలా తప్పది. 2019 నుంచి 2024 5 ఏళ్ళు మీరు ఎమ్మెల్యేగా పనిచేశారు సార్. ఎవరి మీద ఈ జిల్లాలో రాని ఆరోపణలు అన్నీ కూడా మీ మీద ఎందుకు వచ్చాయి సార్? అంటే బాగా కుర్రోడు ఎమ్మెల్యే అయిపోయాడనే ఒక ఉద్దేశం చాలా మంది లొంగకపోవడం వల్ల అన్ని ఆరోపణలు జీర్ణించుకోలేక ఎమ్మెల్యే అయిపోయాడు, ఈ పిల్లడేటి ఎమ్మెల్యే అయిపోయాడు. చాలా మంది ఏమనుకున్నారు, ఈ పిల్లడే క్యాండిడేట్ అయితే బండారు గారు 70,000తో గెలిచేస్తారు, 1,00,000 ఓట్లతో గెలుస్తారన్నారు. అలాంటిది నేను గెలిచాను జీర్ణించుకోలేక. ఇప్పుడు వాళ్ళు చేసిన ఆరోపణలన్నీ ఏవి? నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నేను సంపాదించినటువంటి ఆస్తుల మీద వీటి మీద కాదు. చేసిన ఆరోపణలన్నీ 93 నుంచి 99 నుంచి ఇవాళ ఈ బిల్డింగ్ ఉంది. ఈ బిల్డింగ్ నేను 1999లో నాన్నగారు కట్టించారు. మనం ఉన్నటువంటి బిల్డింగ్ 2016లో ఇందులో ఒక ఫ్లోర్ అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెయిన్ హెడ్ ఆఫీస్ ఇక్కడే ఉండేది. 4th ఫ్లోర్ 8,000 SFT మన పార్టీకి ఫ్రీగా ఇచ్చి ఏ రోజు మన పార్టీకి సర్వీస్ కింద మనం ఇచ్చాం. అమర్నాథ్ గారు, సాయిరెడ్డి గారు ఎవరు ప్రెస్ మీట్లు పెట్టారు, ఇదే మెయిన్ ఆఫీస్, హెడ్ ఆఫీస్. మీడియా సమావేశాలకు అన్నింటికి ఇదే ఉండేది. 2019 వచ్చేసరికి ఇది ఎండోమెంట్స్లోకి వెళ్ళిపోయింది. ఎప్పుడూ లేదు. 2019 వచ్చేసరికి ఇది ఎండోమెంట్స్లోకి వెళ్ళింది బిల్డింగ్. సో ఈ దీనికి ఏంటి, సెల్లార్లో ఒక షాప్స్ ఉన్నాయి మనకి. ఇప్పుడు కాదు, సెల్లార్లో మనకి అప్పుడు 1999 నుంచి కూడా సెల్లార్లో షాప్స్ ఉండేవి. ఒకటి సత్యానంద్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. సత్యానంద్ గారు ఎవరైతే ఇప్పుడు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్ వీళ్ళందరికీ గురువు గారు, యాక్టింగ్ గురువు ఉన్నారు సత్యానంద్ గారు. ఆయన ఇప్పటికీ కిందనే ఉంటారు, మా ఫ్యామిలీ ఫ్రెండ్, నాకు బాగా. ఈ రోజుకి క్లాసెస్ అక్కడే జరుగుతాయి కిందనే. యువతల పక్కది అప్పుడు నేను 2007లో యూత్ కాంగ్రెస్ ఆఫీస్, అది యూత్ కాంగ్రెస్ జిల్లా ఆఫీస్. దీనికి కొనతాల రామకృష్ణ గారు, బల్రెడ్డి సత్యారావు గారు ఎక్స్ మినిస్టర్, ఆయన జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఆయన గండిబాబుజీ గారు అందరూ వచ్చి ఓపెన్ చేసిన ఆఫీస్ అది. NSUA యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్ అన్నీ ఇక్కడ నుంచి జరిగేవి. ఇక్కడ మెయిన్ ఆఫీస్ ఉండేది. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి ఎవరు వచ్చినా మన దగ్గరికి వచ్చి రిలాక్స్ అయ్యేవారు. దీనికి ఆ గచ్చులు అవి పాడాయి అని చెప్పి టైల్స్ వేయిస్తుంటే, ఆ ఇసుక సిమెంట్ వేస్తే దానికి ఫోటోలు తీసి అక్రమంగా సెల్లార్లో షాపులు నిర్మిస్తున్న అది ఎందుకు ఎమ్మెల్యే అదీప్ రాజ్. 1999లో కట్టినటువంటి బిల్డింగ్కి టైల్స్ పోతే చేయించుకోవా? కొన్ని కొత్తగా ఉన్నావు కాదు కదా. ఇందులోనే అదే సెల్లార్లో 2007లో జిల్లా పార్టీ ఆఫీస్ ఉండదు యూత్ కాంగ్రెస్. ఆ రోజు రాని ఆరోపణలు అదే చెప్తాను, ఎమ్మెల్యే అయిన తర్వాత ఎందుకు వచ్చాయి అంటారు? మరి అదే చెప్తున్నాను. కొన్ని అదే అంటున్నాను నేను. ఇప్పుడు ఎమ్మెల్యేగా అయిన తర్వాత అదీప్ రాజ్ పలానా కబ్జా చేశాడు, ఇదిగో ఇక్కడ ఈ గజం భూమి అని చెప్పి ఏదో ఒకటి ముందు బురద చల్లాలి. ఏదో ఒకటి ముందు బురద చల్లేటువంటి 19 నుంచి 24 మధ్యలో అదీప్ రాజ్ కోట్లాది రూపాయలకు పడగలెత్తారు. భారీ ఎత్తున అక్రమాస్తులు కూడగొట్టుకున్నారు. ఏంటి సార్ ఈ ఆరోపణలు ఏంటి? అంటే అలా ఆరోపణలు చేసిన వాళ్ళందరికీ నేను సమాధానం చెప్పలేను, కానీ ఒక మాట నేను చెప్తాను. అందరికీ తెలిసినటువంటి విషయం, అంటే బయట తెలియకపోయినా మా కాన్స్టిట్యున్సీ వరకు నాయకులకి, టీడీపీ వాళ్ళకి, జనసేన వాళ్ళకి, వైసీపీ వాళ్ళకి అందరికీ తెలిసినటువంటి వాస్తవం. 2019కి నేను ఎలక్షన్ చేయడానికి కొంత ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ నేను తీయాల్సి వచ్చింది. 2024 ఎలక్షన్ చేయడానికి నేను ఆస్తులు అమ్మి చేశానా, డబ్బుతో చేశానా, డైరెక్ట్గా ఎవరు నేను చెప్పమనండి. నేను ఎన్ని ఆస్తులు అమ్ముకున్నానో, ఎన్ని పరిస్థితులు అయ్యో నాకు తెలుసు, అందరికీ తెలుసు, ప్రజలే తెలుసు. ఇవాళ నాకున్నటువంటి కొన్ని ఫైనాన్షియల్ బర్డెన్స్ కోసం అయితే నేను అంటే చాలా ఇబ్బంది పడ్డాను. చాలా అంటే కొన్ని సాధారణంగా ఒకసారి ఎమ్మెల్యే అయ్యారంటే కనుక డబ్బులు బాగా వెనకేసుకుంటారు అనేది అతను నమ్ముతారు అసలు బాగా. మీరేమో నేను ఎప్పుడు కూడా నేను చేసింది ఏంటంటే, అంటే నాకు అది మంచి అనిపించింది, నేను చేసేది. చాలా మంది చెప్పేవారు, చూడండి ఇది మీరు కొంచెం చెక్ చేసుకోవాలి అని చెప్పి. నా వెనకాతలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చక్కగా వాళ్ళు వ్యాపారాలు, వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు చేసేవారు. నా ప్రతిదీ నా నోటీస్కి వచ్చేది.
సరే 4 సంవత్సరాలు మనం కష్టాల్లో ఉన్నాం, మన కోసం జెండాలు కట్టారు, మనకు భోజనాలు పెట్టుకున్నారు, మీటింగ్లు పెట్టారు, మనం ఎమ్మెల్యే అవడానికి కారణం ఏంది? మనం ఏం అందు మీద సంపాదించవసరం లేదు. సరే ఎవరు చేసుకుంటే చేసుకునేవాడిని అని కొంత అయితే వదిలేయడం కూడా అది నా తప్పు. అవి అంటే కొంత ఒక ఎమ్మెల్యేగా మీ అనుచరులు చేసిన పనులు ఏవైనా ఉన్నప్పటికీ కూడా అవి కూడా మీకే చుట్టుకుంటాయి ఎమ్మెల్యేగా. చుట్టుకుంటాయి. కొన్ని డైరెక్ట్ గ్రాబింగ్స్ కొన్ని ఉంటాయి, అవి వేరు. వాటిని ఎప్పుడు కూడా నేను ఎంకరేజ్ చేయను. ఎక్కడైనా కొన్ని పరిస్థితుల్లో ఏవైనా చిన్న చిన్న సమస్యలు తగులు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషుల సమక్షంలో కూర్చొని మాట్లాడుకోవడం, అదేదో చేసుకునేది కామన్గా జరిగేటువంటి ప్రక్రియ. అలాంటి వాటిలో నేను ఇన్వాల్వ్ అవ్వలేదు. ఎందుకు సార్ 5 ఏళ్ళలో మీ మీద అక్రమ్ మైనింగ్ ఆరోపణలు రావడం, ఏదో జుత్తాడ ఏదో స్టోన్ ఉంటే ఆ కొండను కొట్టేసి మొత్తం అంతా మీ ఆధ్వర్యంలో జరిగింది అనేది, ఇంకోటి ఏదో ఎక్కడ అది ఇంకోటి చెప్తానండి, సబ్బా దగ్గర ఎక్కడ ఇంకోటి ఏదో కొండ, ఇవి అసలు మీ మీద ఎందుకు ఈ ఆరోపణలు? అసలు మీకు ఒక మాట చెప్తాను. నేను అక్రమ్ మైనింగ్ అనేటువంటిది నేను పక్కన పెడితే 2019 డిసెంబర్లో అనుకుంటా, సబ్బవరం మండలంలో ఎరికనాయుడుపాలెం అనేటువంటి ప్రాంతానికి సంబంధించి ఒక 4 ఎకరాల చిన్న క్వారీకి ఒక పర్మిషన్ కోసం అప్లై చేశారు. ఏఎస్డి ఇన్ఫ్రా అనే దాని మీద, ఏఎస్డి ఇన్ఫ్రా పేరు మీద ఒక అప్లికేషన్ పడింది. 5 సంవత్సరాలు కూడా అప్లికేషన్ ఓకే అవ్వలేదు. అదేం చెప్పమంటారు? ఏఎస్డి అంటే అదీప్, శిరీష, ధన్విత్, నేను, మా వైఫ్ శిరీష దానికి ఎండి కింద పెట్టాను. నా సొంత పేరు మీద ఉన్నటువంటి క్వారీకి కూడా నేను పర్మిషన్ మాకు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. కొంత గ్రామ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఏ పార్టీ అయితే ఆ పార్టీ గొడుగు పడుతుంటారో చేసిన పొరపాటు అదే. గెలిచిన తర్వాత ఇతర పార్టీలు వాళ్ళకి అవకాశం ఇవ్వడం, పార్టీలోకి వస్తామంటే వాళ్ళు చేసుకున్నారు. ఈరోజు నానా ఆడవాడు చేసిన తర్వాత ఇవాళ దాని మీద మా ఎంపీపీ వాళ్ళు కూడా వెళ్ళారు. అది ఏదైతే జరుగుతుందో అక్కడ జరిగినప్పుడు మా పార్టీలో ఉన్నటువంటి ఎంపీపీ కూడా వెళ్ళి అక్కడికి నిలదీసి ఆ వెహికల్స్ వాటిని కూడా పట్టుకొని చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు వేరే పార్టీలోకి వెళ్ళి, జుత్తాడ కాదు, జుత్తాడ ఎస్ఆర్పురం అదే జుత్తాడ ఎస్ఆర్పురం కలిపి ఉంటాయి. ఆల్మోస్ట్ 2 కంబైన్డ్ విలేజెస్ అవి. అక్కడ జరిగింది. ఏదైనా అది మీ తప్పిదమే కంట్రోల్ చేయలేకపోయాం. రెండోది, దీంతో పాటు ఏదో మీరు రియల్ ఎస్టేట్ వెంచర్ వేసినట్టున్నారు, ఏదో పేరు ఏదో 100 ఫ్లాట్లు ఏవో కట్టాలి సబ్బవరం దగ్గర ఎక్కడేదో, అదేదో గవర్నమెంట్ భూములు అందులో కొంత ఆక్యుపై చేశారు, అదేవిధంగా ప్రైవేట్ వాళ్ళ దగ్గర ఏదో తీసుకున్నారు, ఏదో ఏదో అపార్ట్మెంట్ ఏదో కట్టి 100 ఫ్లాట్లు ఏవో, అదే 100 అపార్ట్మెంట్, ఒక అపార్ట్మెంట్లో 100 ఫ్లాట్లు ఏవో. లేదండి, ఇక్కడ సబ్బవరం దగ్గర ఎక్కడ ఏవికే ఏదో పేరు పెట్టి, అది కాదు, పినిగాడి జంక్షన్లో 90 సెంట్లలో పెద్ద అపార్ట్మెంట్ అది. లేదు అలాంటిది ఎప్పుడు లేదు. ఒక 90 సెంట్లు ఇండివిజువల్ హౌసెస్ కడదాం అనుకుని జిరాయితీ ల్యాండ్, అది జిరాయితీ ల్యాండ్, ఒక్క గజం కూడా గవర్నమెంట్ ల్యాండ్ లేదు. అందరికి తెలిసింది కదా. అలాగుంటే దాని మీద పాటికి పెద్ద అడవడైపోతుంది. కొన్న తర్వాత మళ్ళీ ఎలక్షన్ టైంకి అమౌంట్ అవసరం ఉందని చెప్పి దాన్ని అమ్మేయడం జరిగింది. దాని మీద ఏం చేయలేదు. ఇంకోటి ఏదో విన్నాను సార్, వాడచిపురపల్లి ఏంటి సార్ అది, ఏదో కబ్జా చేశారని ఏదో ఆరోపణలు వచ్చాయి. వాడచిపురపల్లి ఏదో ఇష్యూ. వాడచీపురపల్లిలో 1993 23 కాదు 2000, 1993లో అక్కడ మనం ఒక 120 acres మనం ల్యాండ్ పర్చేస్ చేసి ఆక్వాకల్చర్ అనేటువంటిది చేస్తున్నాం. ఆక్వాకల్చర్ చేస్తుంటే దాన్ని ఆనుకుని ఒక కొండ ఉంది, 4 ఎకరాల 56 సెంట్లు ఎంత ఉంది సుమారు. దానికి సంబంధించి మనం 94లోని మనం అక్కడ స్టాఫ్ క్వార్టర్స్, హెల్త్ హబ్ అంటే అక్కడ స్టాఫ్ సుమారుగా 150 మంది వరకు పనిచేస్తారు, ఫీడ్ రూమ్, వీటన్నిటికి సంబంధించి. ఎందుకంటే ఇదంతా కిందన ఉంటుంది, షోర్ నానుకొని ఉంటాయి చెరువులు, హై లెవెల్లో ఉంటేనే మనకి సేఫ్టీ. ఏంటంటే వాటర్ ఎప్పుడైనా వస్తే డైరెక్ట్గా వీళ్ళందరూ కూడా మునిగిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అక్కడ దానికోసమని మనం అప్పుడు ఒక అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది కలెక్టర్కి. లోకల్ ఎమ్మెల్యేగా బండారు సత్యనారాయణమూర్తి గారు సైన్ చేసి, అప్పుడు రెవెన్యూ మినిస్టర్ కూడా సైన్ చేశారు. దానికి దేనికి మనం పెట్టాం, మీరు మార్కెట్ వాల్యూ మేము ఎంతైతే అంత పే చేసేస్తాం మాకు ఇవ్వండి అని చెప్పి పెట్టాం. మీదేనా సార్? ఏది మీకేనా? మీరు ఎవరు పెట్టినది? మేమే పెట్టాం. మా ఆక్వాకల్చర్కి సంబంధించి స్టాఫ్ క్వార్టర్స్ మార్కెట్ వాల్యూ ఎంతైతే అంత మీరు పెట్టండి, మేము అది పే చేసేస్తాం, మాకు ఇది
మాకు అవకాశం ఇవ్వండి. ఇది రెగ్యులర్గా జరుగుతుంది, లేఅవుట్స్ కానీ ఎక్కడికైనా జరుగుతున్నటువంటి ప్రాసెస్. ఆ ప్రాసెస్లో పెడితే అప్పుడు బండారు సత్యనారాయణమూర్తి ఎమ్మెల్యే, రెవెన్యూ మినిస్టర్గా సంతకం చేసింది ఎవరు అనుకున్నారు? నారా చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు రెవెన్యూ మినిస్టర్. ఈ అందరి సంతకాలతోనే ఆ రోజు అయిన తర్వాత నంబర్ ఆఫ్ టైమ్స్ మనం పెట్టినటువంటి ప్రతి అప్లికేషన్ నేను మీడియాలో కూడా చూపించాను. సుమారుగా 13-14 సార్లు మనం ఈ అప్లికేషన్ పెట్టడం, మాకు రెగ్యులరైజ్ చేయండి, మేము డబ్బులు కడతాం, మాకు ఇవ్వండి అని చెప్పి. అప్పుడు వరకు మనం ఏం కట్టేలేదు కూడా. ఒక చిన్న షెడ్, చుట్టూ గోడలు కూడా ఉండవు, పైన రేకులు, కింద ఇది ప్రాన్స్ కదా, రొయ్యలు ప్యాకింగ్కి సంబంధించి ఒక చిన్న గట్టులాగా పెట్టి చేసాం. అది మాత్రమే చేసి మీరు పర్మిషన్ ఇచ్చిన తర్వాతే మేము కట్టుకుంటామని చెప్పి మేము దానికోసం ఎప్పటి నుంచో కూడా పర్మిషన్ ఇచ్చారు సార్ లేదా? పర్మిషన్ ఇచ్చారు. పంచాయతీ నుంచి పన్నులు వేశారు. పంచాయతీ నుంచి పన్నులు వేసిన వాళ్ళు కూడా ఇప్పుడు టీడీపీ సర్పంచ్, అప్పుడు టీడీపీ ఎంపీపీ వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఈ అంతా కూడా కంటిన్యూస్గా జరుగుతుంది, ఎక్కడ కూడా ఇబ్బంది లేనటువంటి పరిస్థితి. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతే, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇది వచ్చింది. మీరు ఒక్క విషయం, దాదాపు 3 దశాబ్దాల తర్వాత నేను ఒక్క విషయం చెప్తున్నాను. ఇది ఇలా ఉంటుండగా ఈ చిన్న షెడ్ ఎప్పుడైతే ఉందో అది ఉంటుండగానే బండారు సత్యనారాయణమూర్తి గారు 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, మినిస్టర్గా చేశారు. గండిబాబుజీ గారు ఎమ్మెల్యే చేశారు. పంచకర్ల రమేష్ బాబు గారు ఎమ్మెల్యే చేశారు. మరి ఎందుకండి నిజంగా అక్కడ తప్పు ఉంటే, మేము అవుట్ ఆఫ్ ద ఇది వెళ్తే, మరి ఈ 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు 93 నుంచి 2019 వరకు ఎందుకంటే వాళ్ళు ముట్టుకోలేదు? కొన్ని ఇది బండారు సత్యనారాయణమూర్తి గారు ఇంటి వెనకాతలే వెన్నెలపాలెం విలేజ్, వాడిచూరుపల్లి విలేజ్ ఆనుకొని ఉంటాయి. ఆయన వెనకాతలే, ఆయనకి తెలుసు శ్రీయంత. మరి ఎందుకు అదే వ్యక్తులు ఇలాంటి విషయాలన్నింటినీ తెర మీకు తీసుకొచ్చి మీరు ఒక దీనిగా మనం ఒక సిస్టమేటిక్ గా మనం వెళ్తున్నప్పుడు మన మీద బురద జల్లాలి, ఏదో రకంగా మనల్ని బద్నాం చేయాలనేటువంటిదే తప్ప నేను అదే అడుగుతున్నా. ఏదైనా 2000 కొన్ని అట్లీస్ట్ మీరు తీసుకోండి, 2000 తర్వాత ఎక్కడైనా ఒక ల్యాండ్ మీద ఇలా ఆరోపణ చేయగలిగారా? లేదు. అన్నీ కూడా ఉన్నవి లేనివి క్రియేట్ చేసి వాటి హిస్టరీ ఎవరికి తెలియదు కదా. 1993లో మేము ఎవరి దగ్గర కొన్నామో ఏంటో ఆ హిస్టరీలు తెలుసా? ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి, ఇప్పుడు మీకు తెలియదు, ఇంకోటి తెలియదు, చేస్తారు. ఎప్పుడు కొన్నారు? ఇది ఎప్పటి నుంచి వీళ్ళు దీంట్లో ఉన్నారు? మరి 40 సంవత్సరాలు మీరు ఎందుకు ముట్టుకోలేదు? అది జెన్యున్గా ఉంది కాబట్టి మీరు ముట్టుకోలేదు. ముందు బురద జల్లేశారు అనుకుంటు. నేను వెళ్తున్నానండి, అర్జెంట్ మీటింగ్కి వెళ్ళాలి, ఇప్పుడు నేను ఇంటర్వ్యూకి వస్తున్నాను, అక్కడ ఎక్కడో తీసో బురద ఇలా జల్లుతాడు, నేను ఎలా రావాలా? నేను ఉతుక్కొని రావాలి, ఏం చేయాలి? మీ దగ్గర లేట్ అవుతుంది, టైం పడుతుంది కదా. ఏదో ఉతుక్కొని వెళ్ళేసరికి మీరు ఏమంటారు? ఇంటర్వ్యూకి వస్తారని చెప్పి పొగరబోతుకి వెనక్కి వెళ్ళిపోయి అది ప్రజెంట్ అంటారు.